ఎక్కడనో ఒక మాట చూసిన హరీష్ రావు రాజీనామాతో పాటు ఒక మంచి ఆర్టికల్ ఎక్కడనో వచ్చింది. హామీలతో ముంచేద్దాం చంద్రబాబు నాయుడు, అడ్డగోలు ప్రామిస్లతో మేనిఫెస్టో రెడీ చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ సమక్షంలో విడుదల చేసేలా పన్నాగం. ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పెద్ద గుండుసున్నా, అక్కడ ఒక నాయకత్వం ఏమితో తమిళనాడు లాంటి రాష్ట్రంలో 98లో బీజేపీ సొంతంగా రాజమండ్రి, నరసాపురమో, తిరుపతి లాంటి స్థానాలు గెలిచి పట్టున్నటువంటి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిగా ఏదో చంద్రముఖి గంగలా మారినట్టు, గంగ చంద్రముఖిలా పూర్తిగా మారినట్టు భారతీయ జనతా పార్టీ పూర్తిగా తెలుగు జనతా పార్టీగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా భారతీయ జనతా పార్టీని రద్దు చేసుకుని ఆంధ్రప్రదేశ్ శాఖను తెలుగుదేశం పార్టీలో చేరిపోతే ఆ పార్టీలో విలీనం చేసుకుంటే బాగుంటుందేమో అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నరేంద్ర మోడీని నానా మాటలంటే అమిత్ షా తిరుపతికి వస్తే రాళ్లదాడి చేసినటువంటి చంద్రబాబు ముంగట వాళ్ళు మోకరిల్లినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు దగ్గర అమిత్ షా, నరేంద్ర మోడీ తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా గ్రేటు. ఏం మంత్రం వేసిండో, ఏం మత్తు మందు పెట్టిండో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు దగ్గర ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి 1, 2 స్థానాలు అవసరమే లేదు. పోనీ చంద్రబాబు బీజేపీ కలిసి పొత్తు పెట్టుకుంటూ వచ్చేటువంటి 5, 6, 10 ఎంపీ స్థానాలు కూడా బీజేపీకి అక్కరలేదు. కానీ ఆత్మగౌరవాన్ని పూర్తి స్థాయిగా తెలుగుదేశం దగ్గర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తాకట్టు పెట్టింది. అది మాత్రం నిజం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి బీజేపీ కార్యకర్తల మొత్తం శ్రమనంతా కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం దగ్గర తాకట్టు పెట్టింది. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో దేశంలో 400 స్థానాలు గెలుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో లీడ్ చేసే ఒక నాయకుడిని దోలాడుకోలేక చతికిల పడిపోయినది. 10 ఏళ్ల పాటు 2014 నుంచి 2024 దాకా భారతీయ జనతా పార్టీ ఒక నాయకుడిని సృష్టించలేకపోయింది, ఒక నాయకుడిని తయారు చేసుకోలేకపోయింది, ఒక నాయకుడిని తెచ్చుకోలేకపోయింది, ఒక నాయకుడిని బలవంతం చేయలేకపోయింది, బలపరచలేకపోయింది. ఒక నాయకత్వాన్ని ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ చేష్టలుడిగి చేతులు కింద పడేసి దేహి అంటూ చంద్రబాబు నాయుడు దగ్గర, చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర దేహి అని పడిపోయింది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వరకు తమిళనాడు లాంటి రాష్ట్రంలో అన్నామలైని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు, ఐపీఎస్లో, సినిమా నాయకులు ఎవరు లేరా? ఒక నాయకుడిని తయారు చేసుకోలేకపోయిందా భారతీయ జనతా పార్టీ? హిమంత బిశ్వశర్మ లాంటి నాయకుడిని, శర్బానంద్ సోనోవాల్ లాంటి నాయకుల్ని, పుష్కర్ సింగ్ ధామి లాంటి నాయకుడిని, దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి నాయకుడిని తయారు చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ, బండి సంజయ్, అరవింద్, రఘునందన్ రావు లాంటి నాయకుడిని ఇక్కడ తయారు చేసుకున్నటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడిని తయారు చేసుకోలేక ఎవరైతే చంద్రబాబు నాయుడు, ఎవరైతే వాళ్ళ బామ్మారిది బాలకృష్ణ భారతీయ జనతా పార్టీని నానా బూతులు మాట్లాడి నరేంద్ర మోడీ తల్లిని, నరేంద్ర మోడీ భార్యను అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచినటువంటి భారతీయ చంద్రబాబు నాయుడు తోటి జత కట్టాల్సినటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ చేష్టలుడిగినటువంటి పరిస్థితి చూస్తుంటే ఆ పార్టీ జాతీయ స్థాయిలో మేము ఇంత పెద్దగా ఉన్నాం, 400 కమలాలు వికసిస్తాయనుకుంటే మీకు అక్కడ వచ్చే 1, 2 కమలాల కోసం చంద్రబాబు నాయుడు దగ్గర మోకరిల్లినటువంటి మీ ఆత్మగౌరవాన్ని చూస్తే సిగ్గేస్తున్నది. ఇది చంద్రబాబు నాయుడు గొప్పతనమా లేకపోతే వీళ్ళ లేఖితనమా అనేటువంటిది చూడాలి. వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ లేఖితనం అనేటువంటిది చూడాలి.